యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అని అంటే ఇక్కడ అన్నాడు, ఇశ్రాయేలు నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం వింటున్నప్పుడు, దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రియులారా, మనకి కుటుంబాల్లో వస్తున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను బట్టి, కుటుంబంలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఒత్తిడులను బట్టి, సర్వసాధారణంగా ప్రతి మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందయ్యా అనంటే, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కదండి, దేవుణ్ణి నమ్ముకున్నాము, కానీ మాకెందుకో కొన్ని శోధనలు వస్తూ ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మాకెన్నో కష్టాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కష్టాలు ఎలాగ తీరాలి? ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నట్టు మేము, దేవుడు ఒకవేళ మమ్ములను మరిచిపోయాడేమో. ఒకవేళ దేవుడు ఇన్ని కోట్ల మంది ప్రజలలో దాదాపుగా 200 దేశాల కంటే పైనే ఉన్నాయి, 800 కోట్ల మంది ప్రజలు భూమి మీద నివసిస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ ఏమో దేవుడు ఇంతమంది మీద ఎక్కడైనా ఒకవేళ ఈ క్షణంలో నన్ను మరిచిపోయాడేమో అని చాలా సందర్భాల్లో మన యొక్క విశ్వాస యొక్క జీవితంలో ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి తరుణాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, మనకు కష్టం వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను మర్చిపోయింటాడండి. ఎన్ని ప్రార్థనలు చేస్తున్నామండి, ఎన్నిసార్లు దేవుణ్ణి అడుగుతున్నామండి, ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు, ఎందుకు నా జీవితంలో కార్యం జరగట్లేదు అని ఈ రకంగా ఆలోచన చేస్తూ చాలామంది నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, నేను నిన్ను మరిచిపోను. దేవుడు మనలను మరిచిపోడంట. ఒకవేళ నీవు నేను మరిచిపోవచ్చు దేవుణ్ణి. సడన్గా ఒకవేళ మనకి ఏదైనా లాటరీ లాంటిది ఏదైనా తగిలేస్తే వెంటనే దేవుణ్ణి పక్కనెట్టేస్తాం. ఒకవేళ ఇంకా ఏదైనా అద్భుతమైనటువంటి కార్యం మన పట్ల ఏదైనా జరిగితే దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను మరిచిపోజాలను. ప్రియులారా, దేవుడు మరువకుండగా మన విషయంలో చేసేటువంటి కొన్ని కార్యాలను ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఏంటంట? మరిచిపోకుండా, దేవుడు మరిచిపోకుండా చేసేటువంటి కార్యాలు, లేక దేవుడు మరొక మన విషయంలో చేసేటువంటి కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని క్లుప్తంగా కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథము 115వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును అనుంది అక్కడ. ప్రియులారా, దేవుడు మరొక చేసేటువంటి కార్యాలని రోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 12వ వచనంలో, యెహోవా మమ్మును మరిచిపోలేదు. ఒకవేళ ఎవరైనా సరే ఈ మాటలు వింటున్నప్పుడు మనకు వచ్చినటువంటి ఇబ్బందులను చూస్తూ, మనకున్నటువంటి కష్టాలను చూస్తూ, అయ్యో ఒకదాని వెనకాల ఒకటి నా మీదకి ఇన్ని శ్రమలు దాడి చేస్తూ ఉన్నాయే, నా దేవుడు ఏమాయను, నా దేవుడు నన్ను మరిచిపోయాడా అని ఒకవేళ మనం అనుకుంటామేమో. కానీ మన విషయంలో దేవుడు మరొక చేసేటువంటి కార్యాలను ఈ రోజున మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా మమ్మును మరిచిపోలేదు. మరి మరిచిపోకుండా ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఆయన మమ్మును ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఒకవేళ సమస్య నీ మీదకి రావచ్చు, ఈ రోజున కష్టం నీ మీదకి రావచ్చు, ఒకవేళ నిన్ను పరీక్షిస్తూ ఉండవచ్చేమో దేవుడు. కానీ
ఆయన పరీక్షిస్తున్నటువంటి సమయంలో ఆ పరీక్షలో కనుక నీవు నిలిచిన వాడుగా, నిలిచిన దానిగా నీవు నేను కనుక ఉంటే, పిల్లల దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన మనలను మరిచిపోకుండా మనలను ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన దైవ జనాంగమా, మన విషయంలో దేవుడు మరువక చేసేటువంటి కార్యాలు ఏంటయ్యా అనంటే, ఆయన మనలను మరువకుండగా మనలను ఆశీర్వదించే దేవుడు. నిజంగా దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనం, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా జీవితంలో నూతన కార్యాలు జరిగించు, నా కుటుంబ పరిస్థితి మీకు తెలుసు, సమస్తము నీవు ఎరిగినటువంటి దేవుడు అని దేవుని దగ్గర మనం ప్రాధేయపడితే, దేవుడు మనలను దాటిపోయేటువంటి దేవుడు ఎంత మాత్రము. ఒక రోజున గుడ్డివాడు కేకలు వేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఆ మార్గం గుండా ప్రయాణం వెళ్తూ ఉంటే, దావీదు కుమారుడా, నాజరేయుడైన యేసు నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఒక గుడ్డివాడు కేకలు వేస్తేనే కేకలకు ఆగిపోయి నిలిచి వాడికి కళ్ళిచ్చి వెళ్ళినటువంటి దేవుడు, ఈ రోజున నీ జీవితంలో దేవుని కలిగినటువంటి నీవు, అన్ని అవయవాలు సరిగా పనిచేస్తున్నటువంటి నీవు, నీ జీవితంలో కనుక దేవుని సన్నిధిలో ప్రాధేయపడి అడగగలిగితే పిల్లరా, దేవుడు నిన్ను దాటిపోయే దేవుడు ఎంత మాత్రమో కాదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, యెహోవా ఏం చేస్తాడయ్యా అనంటే, మరువక మనలను ఆశీర్వదించును. ఆయన మరిచిపోతాడని మనం అనుకుంటాం, కానీ మనం మర్చిపోతాం. ప్రారంభ దినాల్లో నేను ఎలా ఉంటాను ప్రభువా అని దేవుని దగ్గర మనం వాగ్దానం చేస్తూ ఉంటాం. ప్రారంభ దినాల్లో నేను ఎలా జీవిస్తాను నాయనా అని జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. లేకపోతే పుట్టినరోజు సమయంలో ఇదిగో నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాం కనుక నేను ఎలా ఉంటాను అని దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. ఇంకొక విషయం చెప్పాలంటే, కష్టాలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో అయ్యా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కిస్తేస్తే ఇదిగో నేను ఎలా బ్రతుకుతానయ్యా, ఎలా ఉంటానయ్యా అని ఏం చేస్తాం తెలుసా? దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. కానీ పిల్లరా, ఆ తీర్మానాలు కొన్ని రోజులు గడిచిన తర్వాత మనం మర్చిపోతాం, కానీ దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు. నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఉద్దేశం. భూమి మీద తన పిల్లలు ఎప్పుడు కూడా తలగా ఉండాలనే దేవుని కోరిక. భూమి మీద తన పిల్లలు ఎల్లప్పుడూ కూడా ఇచ్చేవారిగా ఉండాలని ఆయన కోరిక. ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాలనే తన పిల్లలను ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనలను మన విషయంలో మరువకుండా చేసే పని ఏంటయ్యా అని అంటే, దేవుడు మనలను మరువక మనలను ఆశీర్వదించేటువంటి దేవుడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచునా, వారైనా మరుతురు గాని నేను నిన్ను మరువను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నటువంటి మాట, ఒక స్త్రీ తన గర్భము ధరించిన తర్వాత 9 మాసాలు గర్భమున మోసి 9వ మాసములో ఆ ప్రసవ గడియ సమయంలో పిల్లల ఆపరేషన్ ద్వారా కావచ్చు, నార్మల్ డెలివరీ ద్వారా కావచ్చు, ఒకవేళ భూమి మీద ఒక బిడ్డను ప్రసవించిన తర్వాత పిల్లల ఒకవేళ ఆ చంటి బిడ్డను ఎంతమంది వచ్చి చూసి వెళ్ళినా కానీ ఆ తల్లికి ఉన్నటువంటి ప్రేమ ప్రత్యేకమైనది. ఇప్పుడు అంటున్నాడు, ఒకవేళ అంత ప్రయాసపడి కనినటువంటి తన బిడ్డను ఒకవేళ మరుస్తుందా అని అడుగుతున్నాడు. మరుస్తుంది అంటారా అమ్మా? మరుస్తుంది అంటారా? ఇప్పుడు మమతల్ని అడిగే ఒకవేళ పిల్ల ఎక్కడ ఉందనంటే ఏమో నాకు తెలియదు అని అంటదా? ఒకవేళ ప్రమేలను అడిగితే ఏమో నాకు తెలియదు అంటదా? చిన్నపిల్లలే కదా. కానీ ఏం చెప్తారు? ఎల్లవేళలా వారు కంటికి రెప్పలా బిడ్డలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వారైనా మరుస్తారంట. ఏముంది అక్కడ అమ్మా? ఏముంది అక్కడ? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచన చేయండి, దేవుడు ఏం చేస్తాడయ్యా మన విషయంలో అనంటే, దేవుడు మరువక మనలను కరుణించును. ఆయన ప్రారంభంలో అన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. ఒకవేళ వారైనా ఏ నిద్రపోతున్నప్పుడు మర్చిపోతారేమో,
లేకపోతే ఏ భోజనం చేస్తున్నప్పుడు మర్చిపోతారేమో, లేకపోతే పిల్ల పడుకుంది కదా పర్వాలేదులే కాసేపు ఏదో టీవీయో కాసేపు సెల్ ఫోన్ చూద్దాం ఉందాలని ఒకవేళ ఆ కాసేపు వారు మర్చిపోతారేమో. కానీ నిన్ను కరుణించకుండా ఉండడంలో నేను ఏమాత్రము కూడా మర్చిపోను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుడు మన విషయంలో ఆయన చేసేటువంటి కార్యం ఏంటయ్యా అంటే దేవుడు మరువక మనలను కరుణించేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం, అయ్యో ఇన్ని శ్రమలు నాకే ఒకదాని వెనకాల ఒకటి నాకే వస్తున్నాయే, అసలు నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ మానవులుగా మనం ఆలోచన చేయొచ్చు. అసలు దేవుడు నా విషయంలో కరుణిస్తున్నాడంటావా? ఆయన కనుదృష్టి నా మీద ఉండి కనీసం కరుణ కలిగిన వాడు కదా, నా కుటుంబం విషయంలో కానీ నా విషయంలో కానీ ఏమైనా కరుణిస్తున్నాడంటామా అని ఒకవేళ మనం అనుకోవచ్చేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను మరువక కరుణించువాడనై ఉన్నాను. మనలను మరిచిపోకుండా మనలను కరుణించేటువంటి దేవుడు ఆయన, మనలను కరుణించే దేవుడు ఆయన. కాబట్టి మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ప్రమాణం, అబ్రహాము తర్వాత ఇస్సాకుతో దేవుడు చేసినటువంటి ప్రమాణం, ఇస్సాకు తర్వాత యాకోబుతో దేవుడు చేసినటువంటి ప్రమాణం, వారు ఇశ్రాయేలు ప్రజలుగా ఐగుప్తు దేశంలోకి వెళ్ళి వారి యొక్క జీవనం ప్రారంభించినటువంటి మొదలుకొని పిల్లల తిరిగి మరలా వారిని కానాను దేశానికి తీసుకుని వచ్చేంత వరకు దేవుడు వారిని విస్తరింపజేస్తూ ఉన్నాడు. తక్కువ కాలంలోనే వారి యొక్క సంతానము అభివృద్ధి చెందింది. అన్ని విషయాల్లో వారు వర్ధిల్లారు. ఇప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మరువక తాను చేసినటువంటి నిబంధనను మన విషయంలో నెరవేర్చు దేవుడై ఉన్నాడు. అక్కడ ఏం చేశాడంటే వారి విషయంలో చూడండి మాట, నేను నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఎలాంటి దేవుడు అంట మన దేవుడు? కనికరము కలిగినటువంటి దేవుడు. అయితే గనుక నిన్ను చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, మనలను చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన. చాలా సందర్భాల్లో మనము ఆయన చెయ్యి విడిచిపెట్టేస్తాం, కానీ మనము ఆయనను వెంబడిస్తామని తీర్మానాలు తీసుకుంటాం, కానీ ఆయనను మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. నేను మొన్న కూడా ఒకసారి ఆ సందర్భంలో జ్ఞాపకం చేశాను. ఆయన ఎలాంటి దేవుడు అంటున్నాడు ఇక్కడ? ఆయన మన చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు నడుస్తూ మనకు ఓడ వస్తున్నప్పుడు ఒకవేళ బాగా ఎక్కువ జనాభా ఉంటే ఆ స్థలంలో ఏం చేస్తాం మనం? మన చెయ్యి పిల్లలకి ఇస్తామా? పిల్లల చెయ్యి మనం పట్టుకుంటామా? ఏం చేస్తాం? మన చెయ్యి మనం ఆ పిల్లడికి ఇచ్చారు, నువ్వు పట్టుకుని రారా అంటామా? ఒకవేళ అన్నామే అనుకోండి, ఏం చేస్తాడు వాడు? జనాలు ఎక్కువగా కనబడుతున్నారు అనుకోండి, కంగారు పడతాడు. ఇంకొకటి ఆ టయానికి ఏ ఐస్ క్రీమ్ కనపడి బెల్లగొట్టాడు అనుకోండి, ఏం చేస్తాడు? మన చెయ్యి వదిలేసి ఆడి దగ్గరికి వెళ్ళిపోతాడు. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఒకవేళ మనము గనక దేవుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఎప్పుడైనా విడిచిపెట్టేస్తాం. ఈ లోకంలో ఒక ఆశ కనపడిందంటే వదిలిపెట్టేస్తాం, లోకంలో ఏదైనా ఒక మేలు జరిగిందంటే వదిలేస్తాం, ఏదైనా అద్భుతమైన కార్యం జరుగుతుందంటే ఆయన వదిలేస్తాం. ఎవరైనా ఏదైనా ఈ మాట చెప్పరాబాయ్ నీకు ఇంత చేస్తానని అంటే దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. కానీ ఈ సమయంలో దేవుణ్ణి మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ కనికరము కలిగినటువంటి దేవుడు మనలను చెయ్యి విడిచిపెట్టడు. ఈరోజు దేవుడు మన చెయ్యి పట్టుకుంటే ప్రియులారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఒకవేళ మనం ఆయనను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేసినా, ఒకవేళ మనమే ఆయనకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసినా, ఎప్పుడు కూడా ఆయన కృప మనలను వెంటాడుతూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక కోణంలో దేవుడు మనలను పట్టుకుంటాడు. ఏదో ఒక సందర్భం మనల్ని ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా పట్టుకునే ఉంటాడు.
ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇంతకీ ఎందుకు మనం ఇలాగ దేవుని సన్నిధిలో ఉన్నాము అని అంటే, మన పితరులు లేక మన పెద్దవాళ్ళు మన విషయంలో చేసినటువంటి ప్రార్థనలు ఉంటాయే, అయ్యా నా కుమారుణ్ణి కాపాడు ప్రభువా, నా కుమార్తెని కాపాడు ప్రభువా అని మన పితరులు ప్రార్థనలు చేస్తారే, ఆ ప్రార్థనలు దేవుని దగ్గర వారు చేసుకున్నటువంటి నిబంధనలు దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, మరిచిపోయే దేవుడు కాదు. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా ఇదిగో నా కుటుంబాన్ని కాపాడువా, బిడ్డలకి మారు మనసు కావాలి, బిడ్డలకి రక్షణ కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు మన మాట విన్నట్టుగా, ఏమంటే వారు మన మాటకు లెక్కలేనటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు, వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చేసిన ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన ఎన్నడూ కూడా నిర్లక్ష్యము కాదు. ఒకానొక సమయం వచ్చేసరికి ఖచ్చితంగా ప్రార్థనకు ప్రతిఫలం ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు పిల్లరా. ఈరోజున మన కొరకు మన పితరులు ఎవరో ప్రార్థన చేశారు కాబట్టి ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం, లేకపోతే మనం ఈ స్థలంలో ఉండేవాళ్ళం కాదు. మనం కూడా అలా తిరుగుతూ ఉండేవాళ్ళం గాలికి. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనకు ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆకర్షించాడు. కనుకనే ఈ రోజున ఏమంటే దేవుడు మరువక తాను చేసినటువంటి నిబంధనను మన ఎడల నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా దేవుని సన్నిధిలో నిబంధన చేస్తూ ఉంటే మన తర్వాత తరములో కూడా ఆ నిబంధనను ఆయన మరిచిపోకుండా నెరవేరుస్తానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఇక 4వ విషయం దగ్గరికి వెళ్తాను. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. చూడండి ఒకసారి. అమ్మా, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తిని ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా అనే మాట అక్కడ కనబడుతూ ఉంది. పిల్లలు, ఇక్కడ ఈ స్త్రీ మనకు చాలా సందర్భాల్లో విన్నాం. ఎవరిమే హన్న. ఆమెకు పిల్లలు లేని కారణాన్ని బట్టి ప్రియులారా ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఏటేటా వచ్చి వారి బలర్పిస్తూ వెళ్తూ ఉన్నారు. ఏమంటే ప్రియులారా వారికి కలిగినటువంటి లోటు ఏంటయ్యా అనంటే ఆమెకు ప్రత్యేకంగా పిల్లలు లేరు. తన భర్త అంటాడు, ఎందుకమ్మా ఇంకా పిల్లలు అంటావు, నేను సరిపోనా 10 మంది పిల్లలలాగా నేను చూసుకుంటాను కదా ప్రేమగా, ఇంకా ఎందుకు పిల్లలు అంటావు అని అంటాడు. అబ్బే లాభం లేదు, నువ్వు ఉంటే ఉన్నావు కానీ నాకు పిల్లలు కావాలి. ఎందుకు? లోకములో నిందలు వస్తున్నాయి, లోకంలో అవమానాలు వస్తున్నాయి, లోకంలో రకరకాల మాటలు వస్తున్నాయి. కాబట్టి ఆ నింద తొలగిపోవాలి, ఆ మాటలు నేను పడకూడదు అని చెప్పి ఏం చేసిందంటే తల్లి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంట పిల్లరా, దేవుని దగ్గర ఒక మొక్కుకున్నది. ప్రభువా ఇదిగో నాకున్నటువంటి లోటు నీకు తెలుసు, నాకున్నటువంటి అవసరం నీకు తెలుసు, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ నీకు తెలుసు, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నానో, నాకు వివాహమైనది మొదలుకొని ఇప్పటి వరకు పిల్లలు లేని కారణాన్ని బట్టి ఎన్ని నిందలు అనుభవిస్తున్నానో నీకు తెలుసు. అయితే ఈరోజు నీ దగ్గర ఒక మొక్కుబడి చేసుకుంటున్నానయ్యా, నాకు గనక నీవు మగపిల్లవాడిని గనక ఇస్తే ఆ మగపిల్లవాడిని ఏం చేస్తాను తెలుసా, వాడి తల మీద కత్తిరి అనేది వేయకోకుండా ఇదిగో నీకు ప్రతిష్ఠిస్తున్నాను, నీ మందిరంలోనికే నేను తీసుకుని వచ్చి నేను నీకు అతను ఏం చేస్తాను తెలుసా, నీకు అప్పగించేస్తాను. ఏం చేసిందా తల్లి? అమ్మా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొక్కుకున్నది. అలా మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారు ఇక్కడ? అమ్మా మనకు వచ్చిన కష్టాన్ని బట్టి అయ్యా నాకు ఇది చేస్తే చాలు, నాకు ఇది చేస్తే చాలు, ఎలాంటి మొక్కులు మొక్కుతుందో తెలుసా? ఈరోజు మన వాళ్ళు చాలామంది ఎలాంటి మొక్కులు అంటే ఇదిగో నేను నా తల ఇచ్చేస్తాను. ఏది అమ్మ ఏమిస్తారు? అమ్మ గుండు, ఈ ఎంటికలట్టుకు వెళ్ళి పలానా చోటేస్తాను కాబట్టి ఇలా చేస్తాను అలా చేస్తానని ఇలాంటి మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం.
ప్రియులారా, మన యొక్క విశ్వాస జీవితంలో బలముగా నిలబడడానికి, విశ్వాస జీవితంలో బలమైన సాధనముగా మనం బ్రతకడానికి మంచి మంచి తీర్మానాలు, మంచి మంచి మొక్కుబడులు మనం చేసుకోగానే ఎలాంటి మొక్కులు మొక్కుదాం తెలుసా? ఏమండి, పనికి రానటువంటి మొక్కులు మనం మొక్కుతూ ఉంటాం. కానీ ఈ తల్లి అన్నది, అయ్యా నాకు గనక నీవు మగపిల్లాన్ని ఇస్తే వాడిని ఏం చేస్తాం తెలుసా? పుట్టినది మొదలుకొని వాడి తల మీద కత్తిరి వేయించను, ఇంకా కత్తిరి వేయించుకోకుండా వాడిని అలాగే బ్రతికించేలాగా చేసి చివరికి వాడు పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి నీకు అప్పగించేస్తాను వాడిని. ఆ తల్లి మొక్కుబడి చూడండి. ఈరోజు మనం ఆలోచన చేయాలి ప్రియులారా, దేవుడు మన విషయంలో ఏం చేస్తున్నాడయ్యా అని అంటే అక్కడ అన్నాడు, దేవుడు మనము చేయు మొక్కుబడులను కూడా మరిచిపోయేటువంటి దేవుడు కాదు. ఈ తల్లి ఎప్పుడైతే మొక్కుబడి మొక్కుకుందో, సరే మొక్కుకున్నది, ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆ తల్లి ప్రియులారా జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? తిరిగి వరలా వచ్చే సంవత్సరానికల్లా చక్కటి బిడ్డను ఆ తల్లి ఒడిలో మగబిడ్డను సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె మొక్కుకున్నటువంటి మొక్కుబడి దేవుడు నెరవేర్చాడా లేదా? అమ్మా, దేవుని సన్నిధిలో మనం మొక్కుబడి మొక్కుచుకుంటే ఆ మొక్కుబడిని దేవుడు నెరవేరుస్తున్నాడు. ఎక్కడ దాకా ఎందుకండి, మన మధ్యలో ఉన్న ప్రమీల కూడా చాలా ప్రయాసపడింది గర్భ సమయంలో, మనకు తెలుసు. ఆ సమయంలో ఏం పేరు పెట్టాలి, మగపిల్లడు కావాలని ప్రార్థన చేసాం. దేవుని దయని బట్టి మగబిడ్డను ఇచ్చాడు. కానీ నెల నిండకోకుండానే భూమి మీదకి వచ్చేసాడు. కంగారు ఎక్కువైపోయింది పిల్లోడికి. మొత్తానికి భూమి మీదకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయన బాక్సులో పెట్టారు. ఆ పిల్లోడి గురించి చాలా ప్రార్థనలు చేశాం. దేవుడు ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకు చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఈ రోజున మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ విషయంలో ఏం పేరు పెట్టాలి ఆలోచనలో ఉన్నారు వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలు, వాళ్ళ పెద్దమ్మ, ఏమండి పెదనాన్నలు. మేము అనుకున్నాం ఏదో పెడదాంలే, ఏదో అనుకుని వేరే పేర్లు చెప్పాం. కానీ ఆ బిడ్డ అనుకున్నదంట, అయ్యగారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు సందర్భంలో ఉపవాస ప్రార్థనలో ఇదే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఇలా మొక్కుకున్నది సమూయేలు పేరు పెట్టిందని చెప్పి ఈ వాక్యాన్ని రమేష్ అయ్య గారు వాక్యాన్ని చెప్తున్నప్పుడు విన్నప్పుడు ఆ మాటలు బాగా గుర్తొచ్చి, ప్రభువా నాకు కూడా నీవు మగబిడ్డనిస్తే ఇదే పేరు పెట్టుకుంటానని నా బిడ్డ మొక్కుకుందంట. ఆ విషయం ఎవరికి చెప్పలా. మేమేమో పేర్ల గురించి తలమిందలైపో ఆలోచన చేసేస్తున్నాం. ఏం పేరు ఇప్పుడు అంతా మామూలుగా ఇలాగ పెడితే కుదరదు కదా, ఫ్యాషన్ పేర్లు పెడుతున్నాం అందరూను. కాబట్టి అందరు ఇలాగ ఆలోచన చేస్తుంటే చివరికి నాకు వచ్చిన ఫోన్ ఏంటంటే, అయ్యా సత్యానంద గారు ఫోన్ చేసి అన్నారు, ఇలాగ అనుకున్నదంట పాప అని అనగానే అదే పేరు మనం ఆ బిడ్డకి మనము సమూయేలు అని పేరు పెట్టాం. పిల్లలు ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మనము దేవుని సన్నిధిలో మొక్కుకున్నటువంటి మొక్కుబడులు ఏదైతే ఉన్నాయో ఆ మొక్కుబడులను దేవుడు మరిచిపోడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి సమయంలో దేవుడు మన విషయంలో మరువక చేసేటువంటి పనులు ఏంటయ్యా అనంటే ఆయన అన్నాడు, ఆయన మరువక మనలను ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆయన మరువక మనలను కరుణించేటువంటి దేవుడు, ఆయన మరువక తాను చేసినటువంటి నిబంధనను నెరవేర్చేటువంటి దేవుడు, ఆయన మరువక మనము చేయు మొక్కుబడులను మరిచిపోయేటువంటి దేవుడు ఎంత మాత్రము కాదు. ఇక 5వదిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి సహాయం చేయండి అమ్మా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. పిల్లలు ఇక్కడ చదవబడినటువంటి మాట చూడండి. ఆయన అంటున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, మీరు ఏం చేస్తున్నారంట అమ్మా, ఏం చేస్తున్నారు? మరలా చదవండి అక్కడ మాట. మీరు చేసినటువంటి కార్యాలు, మీరు చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత ఏం చేశారంట అమ్మా, ఏం చేశారంట? అక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, మీరు చేసినటువంటి కార్యము అంటే మీరు చేసినటువంటి పనులు, రెండవదిగా మీరు పరిశుద్ధులకు ఉపచారం చేశారే
పరిశుద్ధులు అంటే ఎవరు అమ్మా? అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులు. ఇప్పుడు అక్కడ అన్నాడు, అయ్యా మీరు వారికి చేసినటువంటి ఉపచారము ఉందే వారిని గురించి అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇంకనూ మీరు ఉపచారం చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు మరిచిపోవటానికి దేవుడు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఈరోజును దేవుని సేవకులను ప్రేమిస్తూ, ప్రియులారా, దేవుని పరిచర్యలో ప్రోత్సహిస్తూ, దేవుని నామాన్ని ఏమండి పరిశుద్ధమైనటువంటి పరిచర్యలో మనము పాలిభాగస్తులుగా అవ్వటానికి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభు నామమును బట్టి చూపిన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ మరిచిపోవటానికి దేవుడు ఎలాంటి వాడు కాదంట అమ్మా? అన్యాయస్తుడు కాడు. ఈరోజు మనము దారిని పోయే వరకు ఒక గుక్కడి చన్నీళ్ళు ఇస్తే ఒకవేళ వాడు మర్చిపోతే మర్చిపోవచ్చు. దేవుని సేవకుడికి ఒక గుక్కడిని చన్నీళ్ళు ఇస్తే అది మర్చిపోతే మనుషులుగా మనం మర్చిపోవచ్చు. కానీ మనము చేసిన క్రియలు ఏదైతే ఉన్నాయో, మనము చేసిన ఉపచారం ఏదైతే ఉందో, మనము చేసిన ఉపకార ధర్మం ఏదైతే ఉందో అది మాత్రము మనము మర్చిపోవచ్చు. కానీ దేవుడంట మరిచిపోయే దేవుడు ఎంత మాత్రము అంటే, దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు అంటారా అంటే ఆయన ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఆయన అంటున్నటువంటి మాట, ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు. ఒకవేళ అన్యాయం చేసేవాడైతే మనం ఎంత ఇచ్చినా ఎంత చేసినా ఆయన చూసేసుకున్నట్టుగా కళ్ళు మూసుకుని పర్వాలేదులే అన్నట్టుగా ఉండేటువంటి దేవుడు కాదు. కానీ ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటి? ఆయన అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రము కాదు. కాబట్టి ఆయన ఎడల ప్రభువు నామమును బట్టి మనము చూపినటువంటి ప్రేమను ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ప్రభువు నామమును బట్టి చూపినటువంటి ప్రేమను ఆయన మరిచిపోయే దేవుడు కాదు. చివరగా ఇంకొక మాట, 6వదిగా ఇంకో మాట కూడా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. చూడండి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొర్రను ఆయన మరిచిపోయే దేవుడు కాదు. పిల్లలు ఇక్కడ చూడండి, మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. బాధపడువారు వారి యొక్క మొర్ర. బాధపడువారంటే ఎవరు అమ్మ? ఎవరు బాధపడతారు? ఎవరు బాధపడతారు? ఇప్పుడు సపోజ్ మనల్ని ఎవరో ఏదో అన్నారు, బాధ వస్తుందా లేదా? మన కుటుంబంలో ఏదో కష్టం వచ్చింది, బాధ వస్తుందా లేదా? ఎవరు ఏదో రకరకాల మాటలు అన్నారు, బాధ వస్తుందా లేదా? వచ్చింది బాధ. బాధ వచ్చినప్పుడు నీవు నోరేసుకు పడిపోవద్దు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. చూడండి, ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపడు వారిని ఆయన జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు. బాధపడతామంటే ఎలా బాధపడతాం అమ్మ? ఎలా బాధపడతాం? ఎప్పుడైనా బాధపడ్డారంటారా మనం? అమ్మ, ఎప్పుడైనా బాధపడ్డామా మనం? మనలో మనం కుమిలిపోయిన రోజులు ఉన్నాయా? మనలో మనం ఏమంటే బాధపడి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయా అని అంటే మన జీవితాల్లో చాలా ఉన్నాయి. కొన్నిసార్లు మనం బాధపడుతున్నప్పుడు ఎవ్వరికి చెప్పకుండా, ఎక్కడికి వెళ్ళి చెప్పకుండా పిల్లల మనల్ని మనమే బాధపడుతూ కన్నీరు కార్చినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో దేవుడంట బాధపడు వారి యొక్క మొర్రను మరిచిపోయే దేవుడు కాదంట. ఏమన్నాడు ఆయన? మరలా చదవండి మాట. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొను, వారి మొర్రను ఆయన మరిచిపోడు. బాధలో ఉన్నప్పుడు ఒకళ్ళు నువ్వు మొర్ర పెడితే, కష్టములో ఉన్నప్పుడు కనుక నీవు మొర్ర పెడితే, ఇరుకులో ఉన్నప్పుడు కనుక నీవు మొర్ర పెడితే ఆయన నీ మొర్రను మరిచిపోయేటువంటి దేవుడు కాదు. అందుకని అన్నాడు, బాధపడు వారి యొక్క మొర్రను మరిచిపోయే దేవుడు కాదు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మనలను మరిచిపోకుండా మన విషయంలో చేసేటువంటి అనేకమైనటువంటి కార్యాలను ఈ రోజున మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. చివరికి ఇంకొక మాట కూడా మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆమోసు గ్రంథము 7
8వ అధ్యాయం 7వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. చూడండి, అక్కడ యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయనది ఏమనగా వారి క్రియలను నేనెన్నడను మరువను. అమ్మా చూడండి, అక్కడ అన్నటువంటి మాట చదవండి అమ్మా. వారి క్రియలను నేను ఎన్నడూ కూడా మరువను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన చెప్తున్నటువంటి మాట, యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేస్తున్నటువంటి మాట. ఎవరు ప్రమాణం చేస్తున్నారండి ఇక్కడ? అమ్మా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే మాట్లాడుతుంటున్నాడు. ఇదిగో ఆయన ప్రమాణము చేస్తూ చెప్తున్నది ఏంటయ్యా అనంటే, వారి క్రియలను నేను ఎన్నడూ కూడా మర్చిపోను. క్రియలు అంటే అమ్మా, క్రియలు అంటే పనులు. ఏం క్రియలు ఉన్నాయి మన దగ్గర? ఏం క్రియలు చేస్తాం మనం? అమ్మా ఏం క్రియలు చేస్తాం? ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, ఈ మాట అలాగే ఉంచి ఒకసారి అక్కడికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను అని ఉంది అక్కడ. ఏంటంట ప్రియులారా, మనము దేహముతో ఉన్నప్పుడు జరిగించినటువంటి క్రియలు, దేహముతో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఎలాంటి పనులు చేస్తాం? మంచి పనులు చేస్తాం అమ్మా, చెడ్డ పనులు చేస్తున్నాం. ఇప్పుడు మంచి పనులు చేసేవాళ్ళు ఎవరో మనకు తెలుసు, చెడ్డ పనులు చేసేవాళ్ళు కూడా ఎవరో మనకి తెలుసు. ఇక్కడ అన్నాడు, నీవు మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ప్రతి క్రియ క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఏం చేస్తారంట? ఒకానొక సమయంలో నిలబడాలి. నిలబడినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అక్కడ మనకు తీర్పు తీరుస్తాడు. ఇదిగో నీకు భూమి మీద ఆయుష్కాలం ఇచ్చినప్పుడు నీవు మంచి క్రియలు చేసావు, నా కుమారుడా నువ్వు మంచి దాసుడవు, నా కుమార్తె నువ్వు మంచి దాసురాలు అని దేవుడు అభిషేకిస్తాడు. మంచిగా వారికి మంచి మంచి బహుమతులు ఇస్తూ ఉంటాడు. ఒకవేళ దేహంతో ఉన్నప్పుడు చెడ్డ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు, అలాంటి వారిని చూసి ఒరే చెడ్డ దాసుడా, అమ్మ చెడ్డ దాసురాలా అని వారిని ఏమంటే అగ్నిగుండంలోనికి నెట్టే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, ఈ ఆమోసు గ్రంథకర్త మాట్లాడినటువంటి మాట ప్రియులారా, మరలా మాట మనం చదువుకున్నట్లయితే అక్కడ అన్నాడు, యాకోబు యొక్క అతిశయాస్పదముతోడని యెహోవా ప్రమాణము చేస్తున్నది ఏంటయ్యా? వారి క్రియలను ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో, దేవుని సన్నిధిలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నటువంటి మన జీవితాల్లో దేవుడు మన విషయంలో మరువక చేసే పనులు ఏంటయ్యా అనంటే, ఇక్కడ చివరగా అన్నాడు, దేవుడు మనము చేయు క్రియలను దేనిని కూడా అయినా మరిచిపోయే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రియులారా, ఆయన మన విషయంలో మరువక చేసేటువంటి కార్యాలు అనేకమైనవి మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున 7 విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఏంటయ్యా అనంటే, ప్రారంభ వచనం మనం చదువుకుంటే యెషయా గ్రంథకర్త అన్నాడు, ఏం చెప్పాడు అక్కడ? 44వ అధ్యాయము 21వ వచనంలో ఆ మూల వాక్యం దగ్గరికి మనం వెళ్ళి ప్రియులారా మనం ముగింపులోనికి వెళ్దాం. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచనాన్ని మనం చదువు. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడివయ్యా, నేను నిన్ను నిర్మించితినయ్యా. ఇశ్రాయేలు నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మర్చిపోవడానికి ఆయన నరుడు కాదు, మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాల్లో, ప్రభువా నా జీవితంలో నీవు మరువక ఇదిగో ఇన్ని కార్యాలు చేస్తున్నావు కదా
అయ్యా మరొక నన్ను ఆశీర్వదించే దేవుడవు, మరొక మమ్ములను కరుణించేటువంటి దేవుడవు, మరొక నీవు చేసినటువంటి నిబంధనను నెరవేర్చేటువంటి దేవుడవు, మరొక మనము చేసినటువంటి మొక్కుబడులను నెరవేర్చేటువంటి దేవుడు. దేవుడు మన ప్రభు నామం బట్టి చేసినటువంటి ప్రియులారా ప్రేమను బట్టి ఆయన ప్రేమను మరిచిపోయే దేవుడు కాదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బాధపడేటువంటి వారి యొక్క మొర్రను మరిచిపోయే దేవుడు కాదు. చివరిగా మనం నేర్చుకున్నాం, మనము చేయుటువంటి క్రియలను మరిచిపోయే దేవుడు కాదు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనం చిన్నప్పటి నుంచి చాలా సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసినవి ఎన్నో మనం ఉన్నాయి. మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొన్ని గుర్తొచ్చాయి, కొన్ని క్షమాపణ అడిగాం, కొన్ని దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాం. కానీ అన్నీ మనకు గుర్తులేవు, చాలా మనం మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ప్రతీది కూడా గుర్తు పెట్టుకున్నాడు, ప్రతీది కూడా ఆయన చూపిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట, మనము చేసే క్రియలన్నిటిని కూడా ఆయన మరిచిపోయేటువంటి దేవుడు ఎంత మాత్రము కాదు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి, ప్రభా నీవు మరొక మా విషయంలో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యాల కొరకే మీకు ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చలేము నాయన. ప్రభా మా పట్ల మీకున్నటువంటి ప్రణాళిక చాలా గొప్పది, ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగిన దేవుడు కనుక మా జీవితాల్లో ఇంకా మరొక నూతనమైనటువంటి కార్యాలు మా పట్ల చేయనాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకును అనుగ్రహింపచేసి ఈ రాకడ దినాల్లో మనలను జ్ఞాపకం చేసుకుని సదాకాలం తోడుగా ఉండి మనలను నడిపించును గాక. ఆమేన్.